కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై చర్చ చేసి ఆమోదించినందుకు చంద్రబాబు నాయుడుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధులు మానికొండ శ్రీధర్ బ్రహ్మయ్య మాదిగ ధన్యవాదాలు తెలియజేశారు. జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకు ముందుకు రావటం హర్షణీయమన్నారు. గతంలో తాము చేసిన ఉద్యమం కారణంగా ఎంఆర్పీఎస్ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. 1996లో రామచంద్ర కమిషన్ ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడేనని గుర్తు చేశారు. ఎస్సీ రిజర్వేషన్లు ఏబీసీడీలుగా వర్గీకరించాలని ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైందన్నారు. మాదిగ జాతి ఎన్నో పోరాటాలతో ఆత్మ బలిదానం కూడా చేసిందన్నారు. ఉమ్మడి 13 జిల్లాల్లో కమిషన్ పర్యటించి ఎస్సీలపై అధ్యయనం చేసిందని, అసమానతలు తొలగేందుకే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చిందని అన్నారు. అందరూ దీన్ని స్వాగతించాలని, మాదిగ జాతి మొత్తం చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పీఎస్ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులున్నాయి. గత ప్రభుత్వంలోనూ, గతంలో ఉండబడిన మీ ప్రభుత్వంలో కూడా ఎంఆర్పీఎస్ నాయకుల మీద కేసులున్నాయి. దయచేసి ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తల మీద పెట్టినటువంటి కేసుల్ని కూడా తక్షణమే ఎత్తివేయాల్సిందిగా మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం ఈదుముడి గ్రామం. అంటే ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టిన గడ్డ ఆంధ్రప్రదేశ్ గడ్డ. మరి ఆంధ్రప్రదేశ్ గడ్డలో ఈదుముడి గ్రామం ఉంది కనుక ఈదుముడి గ్రామాన్ని కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాట క్షేత్రంగా గుర్తించి, ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాట క్షేత్రంగా కూడా ఈదుముడి గ్రామాన్ని గుర్తించి మీరు ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరుల కుటుంబాలకు కూడా అండగా నిలబడాలని కూడా సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణ విషయంలో నాడు మీరే చేశారు, నేడు మీరే చేశారు. మీరు ఆ వర్గీకరణ అంశంలో ముందుకెళ్తున్న సందర్భంలో ఆ ఘనత మీకే దక్కుతుందని, యావత్తు మాదిగ జాతి మీకు రుణపడి ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపడం అనేది 50% పూర్తయినట్టుగా మేము అనుకుంటా ఉన్నాం. మిగిలినటువంటి 50% కూడా తక్షణమే అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి పూర్తి స్థాయిలో ఎస్సీ వర్గీకరణకు చేసి మాదిగలకు న్యాయం చేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి మాదిగ జాతి పక్షాన, ఆంధ్రప్రదేశ్ మాదిగల పక్షాన సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సవినయంగా మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వర్గీకరణ చేసి మాదిగల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడానికి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని నిన్నటి వరకు మొన్నటి వరకు నాయకుడు అని చెప్పుకుంటే వ్యక్తి ఈ రోజు మీరు వర్గీకరణ చేసిన తర్వాత వర్గీకరణని రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర యూనిట్ గా వర్గీకరణ అంశం మీద ముందుకెళ్తున్న తర్వాత స్వాగతించడంలో ఎందుకు వెనకబడ్డారో మీరు గమనించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఏకైక లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణే ప్రధానంగా ఉద్యమం చేస్తూ వచ్చిన ఫలితంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీ మరియు క్యాబినెట్ లో కూడా వర్గీకరణ విషయంలో రాష్ట్ర యూనిట్ గా చేయటానికి తీర్మానం జరిగింది. ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు తిరిగిన సమయంలో ఉసిరిపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో మేము ప్రతి జిల్లాలో కూడా జిల్లా యూనిట్లు అనుకున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన కరెక్ట్ కాదు, దానివల్ల మాలా మాదిగలు తప్పితే మిగతా కులాలన్నీ కూడా నష్టపోతాయని తెలియజెప్తూ అన్ని జిల్లాలో కూడా రాష్ట్ర యూనిట్ గా మరి ఉసిరిపాటి బ్రహ్మయ్య నాయకత్వంలో ఎంఆర్పీఎస్ కమిషన్ కోరింది. దానికి అనుగుణంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, మరి అదేవిధంగా కమిషన్ కానీ రాష్ట్ర యూనిట్ గానే ఎస్సీ వర్గీకరణ చేయడానికి మరి ముందుకొచ్చినందుకు మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.